హాయ్ స్మైలీ. ఈరోజు దేవుని వాగ్దానం నీకోసం. యవనస్తులకి ఉండవలసిన 4 విషయాలు ఏంటంటే ప్రత్యేకత, పరిశుద్ధత, ప్రవర్తన, ప్రణాళిక. ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. సో లోకం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. లోకంతో పాటు మనం కొట్టుకొని పోకుండా, లోక మాలిన్యం అంటుకోకుండా దేవుడు మెచ్చుకునే విధంగా మన జీవితం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుడు చెప్పాడు కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. Happy birthday, Smiley. May God bless you. All these 18 years, God has protected you, preserved you, and you be a shining star wherever you are. May God guide you and in all your future ventures. And we have best wishes and prayers for you. I have a verse for you, which is Proverbs 9 verse 10 and 11. The fear of the Lord is the beginning of wisdom, and knowledge of the Holy One is understanding. For through me your days will be many, and years will be added to your life. So we all wish and pray that you will be filled with the heavenly wisdom and knowledge, so that you can be a true testimony for the glory of God. God bless you, dear. Praise the Lord, Smiley. Many happy returns of the day. May God bless you. సరే, ఈ ఉదయకాల సమయంలో నీకు కొన్ని దేవుని వాక్యాలు చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు అనమాట. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడు చెప్తున్నాడు, మనం ఆయన మార్గాల్లో నడుచుకోవాలన్నమాట. ఆయన ఉపదేశం చేసేది మనం వినాలా, ఆయన త్రోవల్లో మనం ఆయన నడిపించే త్రోవలో నడవాలన్నమాట. మొదటిగా దేవుడు చెప్పేది ఏంటంటే ఆయన ఉపదేశాన్ని వినేవారంగా ఉండాలా. ఆయన నడవవలసిన దేవుడు మనం అందుకే ఇంకొకసారి కూడా దేవుడు చెప్తాడనమాట, నేను నడవలసిన మార్గము నీవు నాకు బోధించుము అని. దేవుడు ఏదైతే మన విషయంలో కోరుకుంటాడో ఆ మార్గాల్లో మనం నడిచేవారంగా ఉండాలి. అందుకే ఆయన ఉపదేశాన్ని మనం వినేవారంగా ఉండాలి. రెండోదిగా 18వ వచనములో నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలన ఎంతో కోరుచున్నాను. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ఆజ్ఞలను ఆలకించాలి. ఆలకించడం అంటే వినటం అన్నమాట, అనుసరించటము. ఆయన ఆజ్ఞలను ఆలకించాలి. ఆలకించితేనంట నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. మనం ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను ఆలకిస్తామో అప్పుడు ఆయన క్షేమం మనకి నది వలెను. మన నది దగ్గరికి వెళ్తే, సముద్రం దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో దేవుడు కూడా మనకి ఆ రీతిగా మన క్షేమాన్ని ఆ రీతిగా విస్తరిస్తాడనమాట. ఆయన ఆజ్ఞలు ఆలకించాలి, వినాలన్నమాట. మూడవదిగా ఇక్కడ ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను ఆలకిస్తూ ఆయన ఉపదేశాన్ని వింటూ నడుచుకుంటూ ఉంటామో 21వ వచనములో యెషయా గ్రంథం 48:21లో ఎడారి స్థలములో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు, రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకజేసెను. మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఉపదేశాన్ని మనం విని ఆయన త్రోవలో నడుచుకునేటప్పుడు అప్పుడు ఎడారి స్థలములు ఎటువంటి శ్రమ పరిస్థితుల్లో అయినప్పటికీ ఆయన వారిని విడిపించును. దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ రీతిగా విడిపిస్తూ వచ్చినాడో, అక్కడ వారికి నీళ్లు లేనప్పుడు నీళ్లు ఇస్తూ వచ్చినాడు, బండను కొడితే నీళ్లు వచ్చినాయి అన్నమాట. అలాగా దేవుడు నీ స్థితిని కూడా ఆ రీతిగా ఉంచాలని ఆశపడుతున్నాను అనమాట. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొంటామో, ఈ సంవత్సరం నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఆయన ఆజ్ఞలను గైకొనాలా, ఆయన ఉపదేశాన్ని మనం మరవకూడదు. ఆయన ఉపదేశ ప్రకారం దేవుడు చేసిన ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవాలన్నమాట. తర్వాత ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇక్కడ 3వ మాటకి ఏంటంటే దేవుడు చెప్పేది మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు గలవారు
మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీతి సూర్యుడు ఉదయించినట్లు మనకి దేవుడు ఉదయిస్తాడు. అతని రెక్కల ఆరోగ్యము కలగజేయును. అలాగనే క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఈ రీతిగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఈ సంవత్సరం అంతటిలో దేవుడు నీకు మంచి ఆరోగ్యం కలగజేయాలి అని, నీతి సూర్యుడు నీపై ఉదయించాలని, నువ్వు రక్షణ పొంది మారు మనసు తీర్మానం చేసుకోవాలని, అలాగనే ఆయన మార్గాల్లో నడుచుకోవాలని, ఆయన ఉపదేశాన్ని వినాలని, ఆయన ఆజ్ఞలను గైకొనాలని నేను ఆశపడుతూ ఇంతటితోటి నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ప్రజలాడ్ భావన, హ్యాపీ బర్త్డే టు యూ డియర్. అరే నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. నువ్వు దేవుని విషయంలో ఎదిగే విషయంలోనూ మాకు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో నేను చూస్తూనే ఉన్నాను. రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయిరా. ఒక బైబిల్లో నుంచి చిన్న వర్స్ ఫ్రమ్ ఆంటీ 3 John 1st chapter verse 3. దానిలో విధంగా నువ్వు అన్ని విషయాల్లో ఎదగాలని, దేవుని సేవలో ప్రజల సేవలో ఉపయోగపడాలని, తల్లిదండ్రులకు దీవెనకరంగా నువ్వు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఎక్కడ ఉన్నా చదువుల నిమిత్తం ఎక్కడ ఉన్నా దేవుడు నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ డియర్. Smiley, happy birthday. How are you there? Hope you are doing fine. Dear, as in Joshua 1:9 it says, I will be with you wherever you go. Yes, our Lord will be with you wherever you go. At the same time, one more thing I have to say, Smiley, God will use you as God used Esther for his kingdom. God bless you, dear. So Smiley, according to Jeremiah 29:11, God says that he had already prepared plans for you. Just trust in him, submit yourself to him. And ఈ న్యూ ఇయర్లో దేవుడు తన కనుదృష్టి ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ నీపై ఉంచాలని కోరుకుంటూ, అండ్ మే ఎవ్రీ పర్ఫెక్ట్ అండ్ గుడ్ గిఫ్ట్ కమ్ ఫ్రమ్ గాడ్. ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు దయచేయాలని కోరుకుంటూ, మనం ఆశించినట్లుగా ఈవెన్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఏం కోరుకుంటున్నావో అది దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుంటూ, and bless you once again. May God use you as a mighty tool in the expansion of his kingdom. Once again, we wish you a blessed birthday from me and also from our family. Stay blessed, dear. ప్రైజ్ లార్డ్ స్మైలీ, హ్యాపీ బర్త్డే. నేను నీ కోసం ఒక చిన్న వచనం. ఈ దినము నీకు దేవుడు మరొక నూతన సంవత్సరంలో నిన్ను ప్రవేశపెట్టాడు, జీవ కిరీటాన్ని ఇచ్చాడు. కీర్తనలు 118:24 వచనం ప్రకారం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీన్ని గురించి మనము ఉత్సహించి సంతోషించాలి. దేవుడు, నీవు కూడా దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని కొరకు ఈ దినం మొదలుకొని బ్రతుకు దినములన్నీ జీవించాలి. దేవుని కృపా బాహుల్యము ఎల్లవేళ నీ పట్ల ఉండాలి. మే గాడ్ బ్లెస్ యూ స్మైలీ. Praise the Lord. Many more happy returns of the day, Smiley. I especially wanted to talk to you about number 18 from the Bible. And this number 18 has a very important place in the Bible. According to Jewish, the number 18 contains 2 words, Ched and Yod, and which together means Chai, which means life. So God wants to pour in a new life inside you this year. And I wanted to tell a small story to you from Bible, which is in 2 Kings. This is about King Joash, who was the youngest king. He was made king at the age of 8. But when his 18th year of the reign came, we see that he cleansed and purified the temple and threw away all the unwanted things from the temple. And according to New Testament, we see that our bodies are temple of God. So it is the right time for you also to once again cleanse and purify yourself and get ready
for the new challenges and new responsibilities which God is going to give you, and take up them and be used mightily for God's purpose. Once again, God bless you abundantly and fill you with His grace and wisdom. God bless you. ప్రైజ్ లార్డ్ భావన, హ్యాపీ బర్త్డే రా భావన. ఇంతవరకు నువ్వు దేవుని భయభక్తుల్లోనూ అలాగే తల్లిదండ్రులకు విధేయతగా పెరిగావు. ఇక ముందు కూడా అదే విధంగా పెరగాలని ఆశపడుతున్నాను. మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చిన్న వర్స్ ఏంటి అంటే 1 తిమోతి 4th చాప్టర్ 12 వర్స్లోని పౌలు గారు చెప్పిన విధంగా నువ్వు మాటల్లో హన్నాలాగా, ప్రేమలో ఎస్తేర్లాగా, విశ్వాసంలోని కానాను స్త్రీలాగా, పవిత్రతలోని మరియాలాగా, ప్రవర్తనలోని రూతులాగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నాను. అదేవిధంగా విశ్వాసులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. ఎంతోమందిని దేవుడి తట్టు తిప్పే బిడ్డగా కూడా నువ్వు ఉండాలి. గాడ్ బ్లెస్ యూ రా. ఆఫ్ ద డే స్మైలీ. ఈ ఇయర్ నువ్వు నీట్ ఎగ్జామ్లో మంచిగా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అత్త. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. Happy 18th birthday, dear Smiley. As a birthday blessing, I would like to read from Psalm 103 verses 2 to 5. Praise the Lord, O my soul, and forget not all his benefits, who forgives all your sins and heals all your diseases, who redeems your life from the pit and crowns you with love and compassion, who satisfies your desires with good things, so that your youth is renewed like the eagles. Can you see the beautiful benefits in the Word of God? That's for you, the promises God is giving for you. Smiley, can we see that? See, He forgives all your sins. He heals all your diseases. He redeems your life from the pit, and He crowns you with love and compassion, and He satisfies your desires with good things. So as a child of Jesus Christ, I would ask you this day that as a birthday gift from the Lord, just ask Him only for the blessings that He will give you. Only just desire for the things that He is going to give you. Then you'll be happy and your youth will be renewed like that of the eagles. And eagles means your youth will be very strong, overcoming and soaring with the Lord, with your Lord and Savior Jesus Christ. Once more, a blessed happy 18th birthday, Smiley. హ్యాపీ బర్త్డే స్మైలీ. ఇట్స్ గ్లాడ్ టు విష్ యూ ఆన్ యువర్ బర్త్డే. నీ బర్త్డే గురించి దేవుని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం 1 సమూయేలు 26వ అధ్యాయము 25వ వచనము. దాంట్లో లాస్ట్ పార్ట్, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు కాక. స్మైలీ, ఐ వాంట్ టు పుట్ యువర్ నేమ్ ఆన్ దిస్ వర్స్ అండ్ ఐ వాంట్ టు రీడ్ ఇట్ ఫర్ యూ. స్మైలీ, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు కాక. And according to Psalm chapter 20 verse 4, may the Lord give you all your heart's desires and bless you in this new year. May God bless you, Smiley, and once again happy birthday. Hi Smiley, happy birthday. God bless you. You have completed 17 years and entering into 18 years adulthood. Okay, so there are a lot of responsibilities towards God. Simple thing you need to follow, Smiley. His commandments and be like His image. Follow His footsteps. You should be testimony for Jesus. And there is a lot of responsibility towards your parents, and there is a lot of responsibility towards your studies also. Okay, have a blessed year. God bless you. And a few message from Ashok uncle also. He is telling that God bless you, Dr. Bhavana Vemu. I know you are working for ICU specialist doctor. You will be a testify Jesus to the people fighting with death. I will be forwarding you a small video also after this. Okay, Smiley, take care. Have a nice day. Hi, Smiley. Hi, Smiley Akka. Happy birthday. Hi, Smiley. I love you.
happy birthday. We all miss you. Hope your studies are all good, and so is your health. We miss you a lot. Happy birthday. Hi, Smiley. Many more happy returns of the day. May God bless you. నీ బర్త్డే సందర్భంగా నేను బైబిల్లో నుంచి నీకు ఒక చిన్న వాక్యం చదివి వినిపించాలని అనుకుంటున్నాను. అదేంటంటే సామ్స్ చాప్టర్ 20 వర్సెస్ 4. ఏంటంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. సో దేవుడి ఈ వాక్యం ప్రకారం నిన్ను దీవించాలని ఆశపడుతున్నాను. సో నువ్వు అనుకున్న విధంగా నీ మనసులో ఉండే కోరికలన్నీ దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో నీకు తోడుగా ఉండి నువ్వు అనుకోవాల్సిన గోల్ రీచ్ అవ్వడానికి దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. బాగా ప్రేయర్ చేసుకో, ఓకే, అండ్ బీ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. సో వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. బాయ్ నాన్న. Praise God, dear Smiley. Many, many happy returns of the day. I'm so glad to know that you are growing gracefully in the garden of the Lord. 2 Corinthians 2:15 says, "For we are to God the pleasing aroma of Christ among those who are being saved and those who are perishing." So my message for you for this birthday is to continue to be a pleasing aroma to the Lord. A pleasing aroma to our God as you continue to do His will. A pleasing aroma to others around you as you lead them and guide them to Christ. A pleasing aroma to your loved ones as you continue to live gracefully in the eyes of the Lord. Life is not going to be a bed of roses for sure. It will have ups and downs. But we have our perfect helper, the Holy Spirit in us, who's dwelling in us. So we should continue to listen to His voice and be guided by Him. And I'm sure you're doing just that. So our love and regards to you. We miss you in the DNLF Bible School, but I'm sure that you are a blessing to the ones who are around you there. So God bless you, and during this time I hope you are protected under the wings of the Almighty. God bless you and have a great birthday. Happy birthday, Smiley. May every day of your life bring glory to the name of Jesus. I pray that you continue to live in the light of His gospel. May He grant you your heart's desire and fulfill all your plans. God and His army of angels will always surround you with love and protection no matter where you go in life. God bless you, Smiley. హలో బంగారు, హ్యాపీ బర్త్డే బంగారు. గాడ్ బ్లెస్ యూ. ఇది లాక్డౌన్ బర్త్డే నీకు కదా. ఎంతో లాస్ట్ ఇయర్ వరకు నువ్వు డిఫరెంట్గా జరుపుకున్నావు నీ బర్త్డేస్ అన్ని. ఇది కూడా ఒక డిఫరెంట్ బర్త్డే నీ లైఫ్లో. ఈ లాక్డౌన్ టైంలో గాడ్ నీకు ఏం వర్స్ ఇచ్చారు తెలుసా? సామ్స్ 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచేదను. చూడు ఎంత మంచి వర్స్. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రతి ప్రాబ్లం నుంచి తప్పిస్తున్నాను అంటున్నాడు. ఇంకా నువ్వు తెలుసుకో, ఆయన నీకు తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఘనపరుస్తాను అంటున్నాడు. సో స్టే బ్లెస్డ్. God bless you. Enjoy your birthday with family members. God bless you, Bangaru. Once again, happy birthday. హాయ్ బంగారు. ఆంటీలు చెప్పిన మెసేజ్ అన్నావు కదా, టైం ఉన్నప్పుడల్లా whenever you have time, listen the messages again and again. My heart is always with you. You know how much we love you. But remember one thing, Jesus Christ loves more than that. Our duty is to glorify Him. Remember this always. May God bless you, Bangaru. Happy birthday. Enjoy your birthday. Good luck.